వెల్కమ్ టు స్వీట్ స్టోరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. గంగా ప్లాన్ ప్రకారం ఇంటికి వచ్చిన స్వామీజీ డమ్మీ చిన్ని జాతకం చేతి రేఖలు రెండూ అసలు మ్యాచ్ అవ్వటం లేదని, ఈ అమ్మాయి జాతకంలో వివాహ యోగం లేదని, వివాహ గడియలు దాటిపోయాయి అని చెప్పడంతో ఒక్కసారిగా విశ్వనాథం, అప్పటికీ నేను చెప్తూనే ఉన్నాను, ఇలాంటి జాతకాల్ని నమ్మకూడదు, ట్రాష్ అని, నేను ఇలాంటివి అస్సలు నమ్మను అని విశ్వనాథం చాలా అంటే చాలా ఈగోయిస్టిక్గా చెప్తారు. ఇంకా అలా విశ్వనాథం మాటల్ని స్వామీజీ, చూడండి, మీరు వివాహం చేయాలి అంటే చేయండి, కానీ ఎప్పుడు ఏది జరగాలో అదే జరుగుతుంది, కాలంలో విధిలో రాసిపెట్టి ఉన్నది ఎవ్వరూ మార్చలేరు అని చెప్పేసి అక్కడి నుండి స్వామీజీ అయితే వెళ్ళిపోతారు. ఇంకా అలా రుద్ర ఏమో ఆలోచిస్తూ ఉండిపోతారు. అదే టైంకి ఏంటో ఈయన్ని చూస్తుంటే చాలా నెగిటివ్ మనిషిలా ఉన్నాడు, కాబట్టి నాకు తెలిసిన ఒక పంతులు గారిని పిలిపిస్తాను అత్తయ్య గారు, ఆయన జాతకాలు చాలా బాగా చూస్తారు అని అంటారు వీరు. అక్కర్లేదు, ఇంకా ఎవ్వరి దగ్గర నేను జాతకాన్ని చూపించాలి అని అనుకోవటం లేదు. చూడండి, శకుంతల గారికి నా కూతురు నచ్చింది, నా కూతురికి ఈ ఇంటి కోడలవ్వాలి అని ఆల్రెడీ మాట ఇచ్చేయడం జరిగిపోయింది. అలాంటప్పుడు ఇంకా ఇంకా ఈ జాతకాలు చూపించడం వేస్ట్ అని నేను నమ్ముతున్నాను. ఒక మంచి ముహూర్తం చూపిస్తే చాలు, ఆలోపు వెళ్ళి పెళ్లి చేస్తే చాలు అని అక్కడి నుండి వెళ్ళిపోతారు. అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటుంది డమ్మీ చిన్ని. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. ఇంకా అలా వీరు అటు ఇటు తిరుగుతూ ఉంటే వీరుకి ఒక ఫోన్ కాల్ వస్తుంది. వీరు ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. హలో అన్నా, ఆ రోజు నీ గురించి నిజం తెలిసిపోయింది అని ఒక ప్యూన్ని నువ్వు కిడ్నాప్ చేసి దాచిపెట్టమన్నావు కదన్నా, వాడు తప్పించుకున్నాడు అని చెప్తారు. ఒక్కసారిగా అది విని వీరు షాక్ అయిపోతాడు. రేయ్ ఫూల్స్, ఎందుకు వాడిని వదిలేశారు? వాడికి చాలా ఇంపార్టెంట్ విషయాలు తెలుసు. నేను చేస్తున్న ఇల్లీగల్ బెట్టింగ్స్ గురించి వాడికి తెలిసిపోయింది. ఒక్కసారి ఆ విషయం రుద్రాకి వాడు చెప్పాడు అంటే, రుద్రాకి తెలిసింది అంటే నా లైఫే స్పాయిల్ అయిపోతుంది. వాడిని వెంటనే పట్టుకోండిరా మీరు అని అంటారు. అన్నా, మేము వాడిని పట్టుకోవాలి అంటే స్కెచ్ ఆర్టిస్ట్ రామనాథన్ని యాక్సిడెంట్ చేసిన కేసులో మేమిద్దరం లొంగిపోయాం కదన్నా, మరి మేమిద్దరం బెయిల్పై బయటికి రావాలి అని అంటారు. రేయ్, నేను చెప్తున్నాను, లాయర్ని ఇప్పుడే పంపిస్తాను, బెయిల్ తీసుకొని వస్తారు, తర్వాత మీరు వెంటనే మా ఇంటికి రండి, సరేనా అని చెప్పి వీరు కాల్ కట్ చేస్తాడు. ఇంకా అలా కరెక్ట్గా ప్యూనేమో తప్పించుకొని పరిగెడుతూ వెళ్తూ ఉంటే అదే టైంకి అటువైపుగా వెళ్తూ ఉంటాడు కారులో రుద్ర అయితే. ఇంకా రుద్ర వెళ్తూ కరెక్ట్గా ఇతను రుద్ర కార్ దగ్గరే వచ్చి పడిపోతాడు. వెంటనే రుద్ర, ఏయ్ ఎవరు నువ్వు, ఏం చేస్తున్నావు ఇక్కడ, ఎందుకంత కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చావనేసరికి, సార్ నేను ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి సార్, నేను బాక్సింగ్ అకాడమీలో ప్యూన్గా పనిచేస్తూ ఉంటాను సార్ అని అంటారు. ఏంటి, బాక్సింగ్ అకాడమీలో ప్యూన్గా పనిచేస్తున్నావా? ఎవరి గురించి మాట్లాడుతున్నావు, ఏం చెప్పాలి నువ్వు అని అంటారు. సార్, అక్కడ వాళ్ళందరూ కరప్టెడే సార్, వాళ్ళందరూ లంచాలు తీసుకొని బెట్టింగ్స్ చేస్తున్నారు సార్, ఒక అమ్మాయిని గెలిపించడానికి ఇంకొక అమ్మాయిని ఓడించడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు సార్. ఎవరో ఒక అమ్మాయి గంగ అంట, ఆ గంగని ఓడించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు సార్ అని అంటారు. ఏంటి, గంగని ఓడించడానికి ప్రయత్నాలు చేస్తున్నారా? వాళ్ళ పేర్లేంటో, వాళ్ళు ఎలా ఉంటారో నువ్వు చెప్పగలవా అని అంటారు. సార్, నాకు పేరు తెలియదు సార్, కానీ అతను చూడ్డానికి కోట్ వేసుకొని ఉంటాడు, కళ్ళజోడు పెట్టుకుంటాడు అని చెప్పేసరికి ఇంక వెంటనే వీరు ఫోటోని ఫోన్లో చూపిస్తారనమాట రుద్ర. ఇతనేనా అంటే, అవును సార్, ఇతనే సార్, నన్ను కిడ్నాప్ చేసింది వీడే అని చెప్పేసరికి ఒక్కసారిగా ఇంకా కన్ఫర్మేషన్ వచ్చేస్తుంది రుద్రాకి. వెంటనే ఇంక రుద్ర అయితే హుటాహుటిన ఇంటికి బయలుదేరుతారు. ఇంటికి బయలుదేరి వెళ్ళేసరికి అక్కడ అలా చూస్తూ ఉంటాడనమాట వీరు. రౌడీలని ఇంటికి పిలిపించుకొని రౌడీలతో మాట్లాడడం అయితే స్టార్ట్ చేస్తాడు. ఇంకా ఆ రౌడీలు, అన్నా మీరు చెప్పినట్టే వాడి గురించి అంతా వెతికామన్నా, వాడెక్కడ కనిపించలేదని అంటారు. రేయ్, వాడు వాళ్ళ ఇంటికి వెళ్ళాడో లేకపోతే ఎక్కడికి వెళ్ళాడో తెలుసుకోండి, వాడు మాత్రం నాకు ఖచ్చితంగా దొరకాలి, మీరు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఆ రుద్రకి అస్సలు కనబడకండి, వెళ్ళండి, నేను చెప్పేంతవరకు మీరు నాకు ఫోన్ చేయొద్దు, నాకు కాంటాక్ట్లోకి రావద్దు, అర్థమైందా అని చెప్పి ఇంకా అలా వీరు వాళ్ళకి డబ్బులు ఇచ్చి అక్కడి నుండి పంపించేస్తూ ఉంటే కరెక్ట్గా అప్పుడే రుద్ర కారులో వస్తూ ఉంటాడు. ఈ రౌడీలని చూస్తాడు. ఇంక వెంటనే వీరు అక్కడి నుండి ఎస్కేప్ అవ్వడానికి బయటికి వెళ్తూ ఉంటే, వీరు ఆగు, ఎవరు వాళ్ళు అని అడుగుతారు. ఎవరు అంటే ఏదో డొనేషన్ కావాలంట, ఇంటికి వచ్చారు,
డొనేషన్ ఇస్తున్నాను బావా, అంతే అని అంటారు. వీరు, నువ్వు నాకు అబద్ధం చెప్పొచ్చు, నువ్వు ఎన్నో కుట్రలు చేయొచ్చు, నూనె రాసిన చింతపిక్కలాగా చాలా నిదానంగా ఉంటూ ఏమీ తెలియని అమాయకుల్లా కబుర్లు చెప్పొచ్చు. కానీ గుర్తుపెట్టుకో, ఇంకొక్కసారి గంగా జోలికి వచ్చిన, గంగని ఓడించాలని ప్రయత్నం నీ మనసులో వ్యాపించిన, చింతపిక్క అరగతీసి అష్టాచమ్మా ఆడతాను, ఏమనుకుంటున్నావో అని చాలా స్ట్రాంగ్గా కౌంటర్ ఇస్తారు. ఇంక వీరు ఒక్కసారిగా అలా చూస్తూ ఉండిపోతాడనమాట రుద్ర వైపు. ఏంటి, నా నుంచి ఇలాంటి డైలాగ్ ఎక్స్పెక్ట్ చేయలేదు కదూ? చూడు, గంగకి చాలా టాలెంట్ ఉంది, గంగ కాబోయే ఛాంపియన్. అలాంటి అమ్మాయిపై ఇంకొకసారి ఏదైనా ప్రయత్నం చేశావంటే నేను చెప్పిందే చేస్తానని నీకు బాగా తెలుసు కదా వీరు అని అంటారు. బావ, నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు. ప్రతి విషయానికి ఎందుకు నన్ను దోషిలా చూస్తున్నావు? నీ దగ్గర సాక్ష్యం ఉందా? ఉందా? లేదు కదా. సాక్ష్యం లేకుండా నువ్వు ఏ మాట మాట్లాడినా అవన్నీ కేవలం గాలి మాటలే అవుతాయి బావా. సాక్ష్యం తీసుకొచ్చి చూపిస్తేనే అది నిజమైన మాటలవుతాయి అని అంటాడు వీరు. తెలుసు, ఏ సాక్ష్యం లేదనే నువ్వింత విర్ర వీగుతున్నావని తెలుసు, ఏ సాక్ష్యం లేదనే నువ్వు చలామణి అవుతున్నావని తెలుసు, ఏ సాక్ష్యం లేదనే అందరినీ ఎలా మోసం చేయాలనుకుంటున్నావో అలా మోసం చేస్తున్నావని కూడా నాకు తెలుసు. కానీ నీలో ఉన్న ఈ అహంకారమే, నీలో ఉన్న ఈ నిర్లక్ష్యమే నిన్ను ఏదో ఒక రోజు ఖచ్చితంగా ముంచేస్తుంది. ఆ రోజు నీ నిజస్వరూపాన్ని ఎవరో కాదు, నీ నోటితో నువ్వే బయట పెట్టుకోవాల్సి వస్తుంది అని చాలా స్ట్రాంగ్గా చెప్పి ఇంకా అలా అక్కడి నుండైతే వెళ్ళిపోతాడనమాట రుద్ర. ఇంకా గంగా దగ్గరికి వస్తారు. వచ్చి, గంగా, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, అర్థమైందా అని అంటారు. ఏం సార్, ఏమంటున్నారు మీరు? అయినా నాకేదైనా ప్రాబ్లమింగ్ అయితే చూసుకోవడానికి మీరు ఉంటారు కదా సార్ అని అంటుంది. గంగా, ఈ ఓవర్ కాన్ఫిడెన్సే వద్దని చెప్పాను. నేను ఉండొచ్చు, ఉండకపోవచ్చు, నిన్ను నువ్వు కాపాడుకునే సెల్ఫ్ డిఫెన్స్ నీకు ఖచ్చితంగా రావాలి గంగా అని అంటారు. ఏం సార్, ఏదైనా ప్రాబ్లమా? ఎందుకు మీరు ఇలా మాట్లాడుతున్నారు కొత్తగా అని అడుగుతుంది. చెప్పాను కదా గంగా, ఒకవేళ నేను లేకపోతే, నేను నిన్ను కాపాడడానికి రాకపోతే అప్పుడు నీ పరిస్థితి ఏంటి? చూడు, మన కంటికి కనిపించే శత్రువులు, కనపడిన శత్రువులు చాలామంది ఉంటారు. వాళ్ళ నుండి నిన్ను రక్షించుకోవాలి. నీ ద్వారా ఎంతోమంది ఆడపిల్లలు క్రీడా రంగాల్లోకి రావాలి. ఒక అమ్మాయి, ఏమీ లేని బస్తీ నుండి వచ్చిన ఒక అమ్మాయే స్టేట్ లెవెల్లో ఎంతో కష్టపడి దృఢ సంకల్పంతో తను బాక్సింగ్ ఛాంపియన్ అయింది. మేము కూడా గంగా అలాగే బాక్సింగ్ ఛాంపియన్ అవుతాం, ఒక మంచి క్రికెటర్ అవుతాం, ఒక మంచి రెస్లర్ అవుతాం, ఒక మంచి స్పోర్ట్స్ ప్లేయర్ అవుతామని ప్రతి ఆడపిల్ల గడప దాటి బయటికి రావాలి. ఆడపిల్లని కన్న వెంటనే తనకి చదివించామా, పెళ్లి చేసేసామా, బాధ్యతని నెరవేర్చుకొని దులిపేసుకున్నామా అని ఆలోచిస్తున్న ఈ సమాజంలో ఉన్న తల్లిదండ్రులు కూడా మా కూతురు అందరి ముందు తల ఎత్తుకొని బ్రతకగలదు అనే తనకంటూ తనకి ఒక ఇండిపెండెన్స్ ఉండేలా నువ్వు చేయాలి. అలా చేయాలంటే నిన్ను కాపాడుకోవాలి. అర్థమైంది కదా గంగా అని అంటారు. అర్థమైంది సార్, మీరు చెప్పింది నాకు చాలా బాగా అర్థమైంది. ఇప్పటి నుండి నేను చాలా జాగ్రత్తగా ఉంటాను సార్ అని అంటారు. కీప్ టక్ గంగా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట రుద్ర. ఇది ఇలా ఉండగా గంగా అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే కరెక్ట్గా శకుంతల గంగ దగ్గరికి వచ్చి, చాలా ఖాళీగా ఉన్నట్టుంది, రేపు బాక్సింగ్ ప్రాక్టీస్కి కూడా వెళ్ళాలి కదా, చెప్తా అని గంగా గంగా అని పిలుస్తుంది. వెంటనే గంగా, ఏంటమ్మగారు అని అంటుంది. నేను జ్యూస్ తాగే టైం అయింది, నాకు జ్యూస్ తీసుకురా అని అంటుంది. అలాగే అమ్మగారు అని జ్యూస్ చేసి తీసుకువెళ్తుంటే, గంగా నువ్వు వాగు అని అంటుంది ప్రీతి. వెంటనే ఇంక ప్రీతి వైపు చూస్తూ ఉంటుంది గంగా. ఏంటి ప్రీతి, నేను తీసుకెళ్తాను కదానంటే, గంగా మా అమ్మకి సేవలు చేయాలని నాకు కూడా అనిపిస్తుంది కదా, కాబట్టి నేను తీసుకెళ్తాను అని అంటారు. వద్దు ప్రీతి, మళ్ళీ ఈ విషయంలో అమ్మగారు నాపై అరుస్తారేమో అని అంటారు. అమ్మ ఏమీ అరవదు, నేను చూసుకుంటాను కానీ నువ్వు వెళ్ళు అని చెప్పి ఇంక ప్రీతి తన చేత్తో అలా ఇంక తీసుకువెళ్తూ ఉంటుందన్నమాట జ్యూస్ని. ఒక్కసారిగా ప్రీతి తీసుకురావడంతో, ప్రీతి నువ్వెందుకు తీసుకొచ్చావు, నువ్వు బెడ్ రెస్ట్ తీసుకోవాలి కదా అని అంటారు. అమ్మా ఎందుకు అలా అంటున్నావు? ఏ నేను నీకు తీసుకురాకూడదా?
ఇప్పుడు నేను నీకు జ్యూస్ తీసుకొస్తే ఏమవుతుంది అని అంటుంది. ఏమవుతుందేంటి? ఇప్పుడు నువ్వేమీ మామూలు మనిషివి కాదు. నీకు ఇంకొక 5 రోజుల్లో డెలివరీ డేట్ ఇచ్చారు. అలాంటిది నువ్వెంత జాగ్రత్తగా ఉండాలి? అంత జాగ్రత్తగా ఉండాల్సిందానివి ఇలా పనులన్నీ చేస్తే ఫ్యూచర్లో నీకేమైనా అయితే అని అంటారు. అమ్మా, నాపై నీకు ఎందుకింత ప్రేమ అని అడుగుతుంది. ఎందుకంటావేంటి? నువ్వు నువ్వు నా కూతురివి అని అంటుంది శకుంతల. ఇంకప్పుడే రుద్ర కూడా అంతా చూస్తూ ఉంటాడనమాట దూరం నుండి. నేను నీ కూతుర్ని కాబట్టి నాపై ఇంత ప్రేమ చూపిస్తున్నావా? సరే, ఒకవేళ మా ఆయన వీరు అనాథ కాబట్టి నేను అత్తింట్లో లేను. ఒకవేళ మా వారు అనాథ కాకపోయుంటే నేను ఈ ఇంట్లో ఉండేదాన్ని కాదు కదా, అత్తింట్లోనే ఉండేదాన్ని కదా. అత్తింట్లో ఉన్నప్పుడు నేను ఇలా ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు మా అత్తగారు నాకు పనులన్నీ చెప్తూ నేను అలసిపోయేలా చేస్తే నువ్వు ఎలా ఉంటావమ్మా? అప్పుడు నువ్వేమంటావు అని అడుగుతుంది ప్రీతి. ఏమండవేంటి? అయినా నీకెవరైనా పనులు చెప్తారా? నువ్వు ప్రెగ్నెంట్వి, నువ్వు రెస్ట్ తీసుకోవాలి. చూడు, నీ అత్తగారు నీకు పనులు చెప్పేవారైతే నేను ఆవిడ్ని అని అనేసరికి, చూసావా, నేను నీ కన్న కూతుర్ని కాబట్టి, నీ రక్తం పంచుకుని పుట్టినదాన్ని కాబట్టి నీకు నాపై అంత ప్రేమ గౌరవం నాకేమీ అవ్వకూడదు అనే ఒక స్వార్థం. కానీ గంగ ఏం చేసిందమ్మా? గంగ ఏం చేసింది? గంగ ఏమైనా తప్పు చేసిందా? ఈ ఇంటి పరువు కోసం గంగ ఎంత ప్రాకులాడుతుంది? ఏదైనా కష్టం వచ్చినప్పుడు రుద్ర అన్నయ్య ఎలా నిలబడతాడో తనకి అయినంత సాయం కూడా గంగ చేస్తూనే ఉంటుంది. ఈ ఇంటి కోసం ఒకప్పుడు ఎంతో చేసింది గంగ. గంగ ఈ ఇంటి పరువు నిలబెట్టాలనుకుంది. అన్యాయంగా అన్నయ్య కొన్ని కేసుల వల్ల బాక్సింగ్కి దూరం అయితే అన్నయ్య అడుగుజాడలోనే నడుస్తూ తనకి కనీసం బాక్సింగ్ అంటే స్పెల్లింగ్ కూడా తెలియని అమ్మాయి ఈరోజు బాక్సింగ్ ఫైనల్ మ్యాచ్ వరకు రాగలిగింది అంటే కారణం ఏంటి? అర్థం ఏంటి? తనకి ఉన్న కళ, తనకి ఉన్న సంకల్పం. అలాంటి సంకల్పాన్ని మనం ప్రోత్సహించాలి. కానీ నువ్వు తనని ఇలా ఎప్పుడు మాట్లాడుతూ తను లేని వాళ్ళ కూతురు అని తనని పాయింట్అవుట్ చేసి మాట్లాడుతూ ఉంటే గంగ ఎంత బాధపడుతుంది, లోపల ఎంత కుమిలిపోతుంది. నాకు అత్తగారు ఉండుంటే ఆవిడ కూడా నన్ను ఇలా తిడుతూ ఉంటే నువ్వు ఇలాగే పడతావా? ఏమీ అడగవా? అలాంటప్పుడు నాన్ను గంగని వేరువేరుగా ఎందుకు చూస్తున్నావు? కూతుర్ని కోడల్ని ఎందుకు వేరువేరుగా చూస్తున్నావు? నిజంగా కూతుర్ని కోడల్ని వేరువేరుగా చూసే వాళ్ళకి హక్కు ఉండదు. ఎవ్వరిని ఏమనే హక్కు ఉండదు. ఒకవేళ నువ్వు గంగకి పనులు చెప్పాలి అనుకుంటే చెప్పు, నేను కూడా పని చేస్తాను. నేను కూడా గంగ చేసిన పనులన్నీ చేస్తాను. అప్పుడైనా నీకు తెలుస్తుంది అని అంటుంది ప్రీతి. ఇంక వెంటనే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు అని అంటారు. నేను కరెక్ట్గానే మాట్లాడుతున్నాను కదా. గంగ ఈ ఇంటి కోసం, ఈ ఆశయం కోసం బ్రతుకుతుంది. అలాంటి గంగకి మంచి జరగాలనుకోవడమే నేను చేసే మంచి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ప్రీతి. ఇంక వెంటనే పాపం అక్కడ రుద్రగంగ ఇద్దరు నించొని ఉంటారు. ఇంక ప్రీతి గంగా వైపు చూస్తూ, గంగా ఏమైంది అని అడిగేసరికి ప్రీతిని పాపం హక్ చేసుకుంటుంది గంగా. ఇంకా అలా ప్రీతి చూస్తూ ఉంటుంది గంగా వైపు. ఏంటి, ఏం చేస్తున్నావు గంగా అని అడిగేసరికి, ప్రీతి, నాకు ఎలా థ్యాంక్స్లు చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటుంది. అయ్యో, నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే నా కడుపులో ఉన్న మీ మేనల్లుడు చూడు ఎంత బాధపడుతున్నాడో. రేపు పొద్దున్న అత్త బాక్సింగ్ ఛాంపియన్ రా, నీకు గిఫ్ట్ ఇవ్వడానికి గోల్డ్ మెడల్ని తీసుకొస్తుంది. నీ బారసాల రోజు గోల్డ్ మెడల్ని నీ మెడలో వేస్తుంది అని చెప్తున్నాను. నువ్వేమో ఇలా ఏడుస్తూ ఉంటే ఎలా అనేసరికి ఇంక రుద్ర నవ్వుతూ ఉంటాడు. నేను ఖచ్చితంగా ఆ కళ నెరవేరేలా చేస్తాను ప్రీతి. నా మేనల్లుడికి నాకొచ్చిన గోల్డ్ మెడల్ని గిఫ్ట్గా ఇస్తాను అని చెప్పి పాపం నవ్వుతూ ఉంటుంది గంగా మాటలకి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు రుద్ర. ఇదంతా దూరం నుంచి వీరు గమనిస్తూ ఉంటాడు. గమనించి, ప్రీతి ఈ గంగకి బాగా సపోర్ట్ చేస్తుంది. ఇలా జరగకూడదు. గంగ బాక్సింగ్ మ్యాచ్లో ఖచ్చితంగా ఓడిపోవాలి. ఏ నోటితో అయితే రుద్ర నన్ను అవన్నీ అవమానించాడో అదే నోటితో కుమిలి ఏడ్చేలా ఖచ్చితంగా చేయాలి అంటూ పగతో రగిలిపోతూ ఉంటాడు
వీరు. ఇది ఇలా ఉండగా విశ్వనాథం వాళ్ళ ఇంట్లో ఇంకా పెళ్లి హడావిడి అయితే స్టార్ట్ అయిపోతుంది. అలా ఇంకా షాపింగ్కి అన్నిటికీ వెళ్తూ ఉంటే అలా ఇంకా విశ్వనాథం కూడా సైలెంట్గా ఉంటారు. నేను ఏ ఇంటికైతే తన్ని కోడలుగా చేయకూడదు అనుకున్నానో అదే ఇంటికి కోడలుగా వెళ్తుంది. రేపు నా కూతుర్ని వీళ్ళు బాగా చూసుకుంటారో లేదో కూడా అర్థం కావటం లేదని బాధపడుతూ ఉంటే, ఏవండి మీరు ఎందుకండి అంత బాధపడుతున్నారు? మా అన్నయ్య వాళ్ళు తనని చాలా బాగా చూసుకుంటారు, మీరేమీ కంగారు పడకండి అని ఇంకా సుధా అయితే ధైర్యం చెప్తూ ఉంటుంది విశ్వనాథంకి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.